ఈ రోజు పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు 36 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాజెక్టుగా రూపొందిస్తే దాన్ని బీజేపీ నీటి నిలువను కుదించేస్తుంది. నీటి నిలువను కుదించేస్తే అది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్ కానే కాదు, 36 లక్షల నీళ్లిచ్చే ప్రాజెక్ట్ కానే కాదు, అది ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిపోతుంది, ఒక బ్యారేజ్ అయిపోతుంది. అయినా కూడా తెలుగుదేశం పార్టీ మాట్లాడదు, జనసేన మాట్లాడదు, వైసీపీ మాట్లాడదు. ఇంతమంది ఎంపీలు ఉన్నారు, ఒక్కరంటే ఒక్క మగాడు కూడా లేసి మా పోలవరం ప్రాజెక్టును కూనీ చేయకండి అని బీజేపీని ఎదిరించి మాట్లాడిన మొగాడే లేడు. ఇది ఎక్కడి అన్యాయం అని అడుగుతున్నాం. బీజేపీకి ఎందుకు ఇంత గులామిగిరి చేస్తున్నారు? వంగి వంగి సలాములు చేస్తున్నారు. పోనీ బీజేపీ మనకేమైనా చేస్తుందంటే ఒక్కటంటే ఒక్క మేలైనా చేసిందా? ఇంతవరకు కనీసం మనకు రాజధాని అయినా ఉందా? అసలు దేశంలో ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉంది కదా, మన రాష్ట్రానికి మాత్రం దిక్కు లేకుండా పోయింది. పక్కన బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, మహారాష్ట్రలో ముంబై ఉంది, మనకేముంది? చేతిలో చిప్పు ఉంది, కుచ్చు టోపీ ఉంది. మన బిడ్డలకి ఎక్కడ పోవాలి ఉద్యోగాల కోసం? డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలున్నారు, ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతున్నారు, లేదా ఆటో డ్రైవర్లుగా గిగ్ వర్కర్లుగా పోతున్నారు, లేదా బయట రాష్ట్రాలకు వలసపోతున్నారు. ఇక మన రాష్ట్రంలో మిగిలేదెవరు? ఇవన్నీ ఆలోచన చేయండి. ఇప్పుడు కూడా బీజేపీ సర్కారు రాజధానికి డబ్బులు ఇస్తున్నామని చెప్తున్నారే, అవి నిధులు కాదు, అప్పులు ఇస్తున్నారట. అప్పులు తీసుకుంటున్నాడు చంద్రబాబు గారు. అప్పులు ఎందుకు ఇస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు అడగరు. అంటే ఎవరికి పట్టలేదు మన రాష్ట్రం గురించి గాని, మన ప్రజల గురించి గాని. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముగ్గురు, బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. బీజేపీ అంటే ఎవరో కాదు, వీళ్ళు ముగ్గురే. బాబు, జగన్, పవన్, బీజేపీ ముగ్గురు బీజేపీకి ఊడగలు చేస్తున్నారు తప్పితే మన రాష్ట్రం గురించి ఎవరూ ఆలోచన చేయటం. అందుకే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడి మన రాష్ట్రానికి ఎందుకు మేలు చేయరు, బీజేపీకి ఎందుకు ఊడిగలు చేస్తున్నారు అని ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఏ స్వార్థ రాజకీయాలు చేయటం లేదు కాబట్టే, ఏ కేసుల నుంచి భయపడటం లేదు కాబట్టే ఈ రోజు ఒక్క బీజేపీ ఎదిరించే ఏకైక పార్టీ ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. మేం నిలబడతాం, మేం కొట్లాడతాం, బీజేపీని ఎదిరిస్తాం, ప్రజల సమస్యల మీద పోరాడతాం. ఏ పార్టీ పోరాడినా పోరాడకపోయినా, తెలుగుదేశం అయినా, పవన్ కళ్యాణ్ అయినా, వైసీపీ అయినా, ఎవరు ప్రజల పక్షాన నిలబడకపోయినా రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడుతుంది, కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది అని మీకు మాటిస్తున్నాం. కానీ మేమొక్కరమే పోరాడితే సరిపోదు, మాకు మీ బలం కావాలి. మేము ముందు నడిస్తే మా వెనకాల మీరు ఉండాలి. చేయి చేయి కలుపుతేనే బలం పెరుగుతుంది, అప్పుడే మార్పు వస్తుంది, అప్పుడే ప్రజల జీవితాలు మారుతాయి, మన రాష్ట్రం పరిస్థితి మారుతుంది. మనకి ఇంతవరకు ప్రత్యేక హోదా లేదు, రాజధాని లేదు, పోలవరం ప్రాజెక్ట్ లేదు. ఇంత దయనీయంగా మన రాష్ట్రం ఉంది అంటే పక్క రాష్ట్రాలు అన్ని బాగుపడిపోతున్నాయి, కానీ మన రాష్ట్రం మాత్రం వెనకబడిపోయింది. ఎందుకంటే కారణం ఈ నాయకులే. చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రులుగా ఉండి కూడా మన రాష్ట్రానికి, మన రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశారు కాబట్టే మన రాష్ట్రం ఈ స్థితిలో ఉంది ఈ రోజు.